హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 76. కార్ దిగుతూ ఉండగానే థ్యాంక్ యూ సార్ అని అంది ఆమె. ఆ మాటతో చిరాకు పడిపోతూ, అబ్బా ఏంటి ఈ సార్లతో దాడి చేస్తావు నా మీద, వద్దని చెప్పాగా అని అన్నాడు ఆకాష్. వినండి సార్, మళ్ళీ మీకు ఈ అవకాశం రాకపోవచ్చు అంటూ లోపలికి కదిలింది. ఆమె మాటల్లో ఉన్న అంతరార్థం అర్థం చేసుకునే లోపే, అయినా ఇది మీరు కోరుకున్న పిలిపే కదా, ఇప్పుడు మీ కోరిక నాకు అర్థమయ్యింది, అందుకే పిలుస్తున్నాను బాయ్ అంటూ లోపలికి కదిలింది. ఇక కనుబొమ్మలు ఎగరేసి ఆమె వంక చూసి కార్ని పార్క్ చేసి లోపలికి నడిచాడు ఆకాష్. రోజంతా నిశ్శబ్దంగానే గడిచింది. రాత్రి మొదలైంది. భోజనాలు ముగిశాయి. చంద్రశేఖర్ గారు ఆద్య అసలేం మాట్లాడాలి అనుకుంటుందో వినేందుకు ఎదురు చూశారు. ఆద్య మనసులో ఆతృత లేదు, ఆరాటం లేదు, ప్రశాంతత, గాఢమైన గంభీరమైన నిర్ణయంతో మొలకెత్తిన నిర్మల తత్వం. బాల్కనీలోని టీపై టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు ఆద్య చంద్రశేఖర్ గారు. ఇకేదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న ఆద్య మనసుకి అడ్డు తగులుతూ అమ్మో అంటూ ఆందోళనగా పిలిచారు ఆయన. ఉలిక్కిపడి ఆయన వైపుకు చూసి, నానా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఆమె అనగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది ఆయనకి. ఎక్కడికమ్మా అని కంగారుగా అడిగారు ఆయన. ఎక్కడికేంటి అనేది మీకు ఉదయాన్నే చెప్తాను అనేసి ఆయన మాట్లాడకముందే, నానా నేను ఎక్కడున్నానన్న సంగతి ఎట్టి పరిస్థితిలోని ఆకాష్కి మాత్రం తెలియకూడదు. నేను యుఎస్ఏ వెళ్ళిపోయానని చెప్పండి. 2 రోజుల వరకు నా గురించి ఆలోచించడు. ఒకసారి నేనంతా సర్దుకున్నాక నేను తన కంపెనీలో ఉద్యోగం మానేశానని, ఇక వేరే జాయిన్ అయ్యానని అతనికి తెలిసిపోతుంది. నా గురించి కనుక్కోవడానికి అతనికి కనిపించే మొదటి దారి మీరే. నేను చెప్పినట్లుగా అతనికి చెప్పి పంపించేయండి చాలు అంటుంది. ఆమె మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు చంద్రశేఖర్. ఏంటమ్మో ఏంటిదంతా, అసలు ఎందుకు ఇదంతా అడిగారు ఆయన ఆందోళనగా. నానా ఇక్కడ పనిచేయటం నాకు అసలు ఇష్టం లేదు. కనీసం ఒక్క సంవత్సరమేనా వీటి అన్నిటి నుండి దూరంగా ఉండకపోతే నన్ను నేను పోగొట్టుకునేలా ఉన్నాను నానా అంది శూన్యంలోకి చూస్తూ. ఇక అమ్మో ఆ పృథ్వీ నుండి ఇప్పుడు నీకు ప్రమాదం ఉందని తెలుసు కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అనేసి మళ్ళీ క్షణం ఆగి, ఈ సమయంలో ఆకాష్ నీ పక్కనుంటే నీకు మంచిదని నాకు అనిపిస్తుంది అన్నారు. మంచిది కాదు నానా అని దృఢంగా కళ్ళు మూసుకుని అని నెమ్మదిగా కళ్ళు తెరిచి, మహా అయితే పృథ్వీ ఏం చేస్తాడు నానా, నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు, వినలేదంటే చంపేస్తాడు అని ఆయన వంక సూటిగా చూసింది. ఇదంతా నాకేమైనా కొత్త అని అడగగానే గతంలో చేసిన తప్పు మెలిపెట్టగా తల కిందకి దించేసుకున్నారు ఆయన. ఆయన అలా అవగానే తనన్న మాట అర్థమై గాఢంగా ఊపిరి వదిలి, అయినా ఇప్పుడు నేను వెళ్ళే చోటు ఎక్కడున్నానో కనుక్కోవటం పృథ్వీకి కూడా సాధ్యం కాదు. ఒకవేళ కనుక్కోవాలని చూసినా కనీసం కాస్త సమయం పడుతుంది. నాకు కావాల్సింది అదే నాన్న, టైం. వీటన్నిటి నుండి పారిపోవటానికి నాకు టైం కావాలి, అర్థం చేసుకోండి అంటూ లేవబోయింది. అమ్మో ఇదంతా ఆకాష్కి దూరంగా ఉండడం కోసమా? ఆయన అడిగే ప్రశ్నతో క్షణం ఆగి నిటారుగా నిలబడి, కాదు నా నుండి నేను దూరంగా ఉండడం కోసం అంటూ లోపలికి వెళ్ళింది. ఉదయాన్నే నిద్ర లేచిన ఆలోచనలతో కుస్తీ పడుతూ మనసేదో కీడి శంకిస్తున్నట్లుగా ఘోషిస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆకాష్. బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుని టవల్ తీసుకుని అన్యమస్తకంగా బాత్రూంలోకి దూరాడు. ఇక రెడీ అయ్యి కిందకి వస్తూ ఉండగానే లగేజ్ సర్దుతూ హడావిడిగా తిరుగుతున్న శాంతి గారు కనబడ్డారు. ఏమైందో అర్థం కాక ఒడివడిగా నడిచి, ఆంటీ ఎటు వెళ్తున్నారు అని అడిగాడు. అదేంటి బాబు అలా అడుగుతున్నారు, పని పూర్తయిందని మీరే వెళ్ళమన్నారంట కదా అని ఆశ్చర్యంగా అడిగారు ఆవిడ. నేనా, ఎవరన్నారా ఆంటీ అని అసహనంగా అడిగాడు ఆకాష్. అమ్ములు చెప్పింది అని కనుబొమ్మలు ముడివేసింది ఆవిడ. ఇక ఆవిడ చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చారు ఆయన. ఆయన వంక చూసి కోపాన్ని నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తూ, అంకుల్ అసలు ఆద్య ఎక్కడా అని అతను అడగగానే, తను యుఎస్ వెళ్ళిపోయింది బాబు, మీరు 2 రోజుల్లో వెళ్తారని, తనని మీరే వెళ్ళమన్నారని చెప్పింది అని తల కిందకి వేలాడేస్తూ అన్నారు ఆయన.
ఏంటి? ఆయన మాటలతో అతని పిడికిలి బిగుసుకుంది. కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. ఆకాష్ పొల్లు కొరుకుతూ అసలు ఏం జరుగుతుంది హా అని గట్టిగా అతను అరవగానే అప్పుడే రెడీ అయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న వినయ్కి ఆ అరుపు వినబడి టక్కున పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆకాష్ ఆద్య తల్లిదండ్రుల ముందు నిలబడి కోపంగా చూస్తూ ఉండడం చూసి పరుగున వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి దూరం జరిపి, రే ఆకాష్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావని అన్నాడు కంగారుగా. వినయ్ చేతులను విసురుగా విడిపించుకుని, ఏమైందా అది అనబోయి శాంతి చంద్రశేఖర్ అక్కడే ఉన్నారని గుర్తు చేసుకుని, ఆ ఆద్య నాకు చెప్పకుండానే యుఎస్ వెళ్ళిపోయింది. నన్ను అడగకుండానే తన దారి తను చూసుకుంది. ఎవరిచ్చారు తనకి ఆ హక్కు? బిగుసుకున్న పిడుగులతో కాలు మీద కొట్టుకుంటూ పట్టరాని కోపంతో అడిగాడు. అటు కంగారుగా చూస్తున్న ఆద్య తల్లిదండ్రులు ఇటు కోపంతో ఊగిపోతున్న ఆకాష్ని చూసి అతన్ని మరింత దూరం జరిపి సోఫాలో కూర్చోబెట్టి, ఏదో అర్జెంటుగా ఉండి వెళ్ళుంటుందిలే, నీకు చెప్పడం వీలు కాలేదేమో. చెప్పలేదు. అయినా వెళ్ళింది ఎక్కడికి? యుఎస్ఏ కదా. రేపో మాపో నువ్వు వెళ్తావు కదరా, ఇంకేంటి అని అతని కోపాన్ని నియంత్రించి పనిలో పడ్డాడు వినయ్. అది చెప్పకుండా వెళ్ళినందుకే ఇతను ఇంత కోపడుతున్నాడు. అసలు అమ్మో యుఎస్కే వెళ్ళలేదని తెలిస్తే ఇంకెంత మండిపడతాడో అని మనసులో అనుకుంటూ ఇక నిశ్చేష్టుడే నిలబడ్డాడు చంద్రశేఖర్. అయ్యో రామా, ఈ అబ్బాయికి పిచ్చి పట్టిందా? ఎందుకని అది ఎటు వెళ్ళినా ఇలానే ప్రవర్తిస్తాడు? అయినా ఈ అమ్ము కూడా ఇంతే. ఇతను ఇలాంటి వాడని తెలుసు కూడా చెప్పకుండా ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు వెళ్ళిపోయింది అని మనసులోని ఓసారి తల వాదుకున్నారు ఆవిడ. అయినా సరే ఆకాష్కి కోపం తగ్గడం లేదు. మళ్ళీ బిగుసుకుంటున్న అతని దవడలు చూసి టక్కున చంద్రశేఖర్ గారి వంక చూసి తడబడుతూ ఆకాష్ వంక తిరిగి, రేయ్, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అక్కి. ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు, కాస్త కూల్గా ఉండు అని అన్నాడు వినయ్ గొణుకుతూ. ఒక్కసారిగా ఏంట్రా ఉండేది అంటూ టక్కున పైకి లేచి వినయ్ వెనక్కి జరగగానే, ఎప్పుడూ నా మాట వినదు అని కిందకి చూస్తూ అనేసి అతని వంక సూటిగా చూసి, తను ఎటు వెళ్లాలన్నా కంపెనీ పరంగా మనం చూసుకోవాలి. మనల్ని కాదు అని తన పాటికి తను చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? తనకి ఏమైనా అయితే మన మీదకి రాదా? మన కంపెనీ నుండి తనని ఇమీడియట్ గా తీసేయాలి అని పిడికిలు బిగిస్తూ చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకుని ఏదో నెంబర్కి డయల్ చేస్తూ వేగంగా బయటికి నడిచాడు. అతని వంక రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండిపోయిన శాంతి చంద్రశేఖర్ గారిని చూసి, అదేం లేదు అంకుల్, మీరేం తప్పుగా అనుకోకండి, వాడి ఉద్దేశం అది కాదు అని చెప్తున్న వినయ్ మాటలకు అడ్డుపడి, పర్లేదు వినయ్ అని చెప్పి శాంతి వంక చూసి, నువ్వు సర్దేసే, త్వరగా వెళ్ళిపోదామని బయటికి నడిచారు ఆయన బాధగా. అక్కడ బాల్కనీలో కంగారుగా తిరుగుతూ ఎవరికో ఫోన్ చేస్తూ అటు నుండి స్పందన లేకపోవడంతో చిరాకు పడుతున్న ఆకాష్ కనిపించాడు. అతన్ని చూస్తూనే పక్కకు జరగాలనుకున్న ఆయన ముఖాన్ని చూసి లోపల అరిచింది గుర్తొచ్చి ఇక మొహమాటంగానే ముఖాన్ని కిందికి దించి మళ్ళీ ఫోన్ నాట్ రీచబుల్ అని రాగానే కోపం పెరిగిపోయి, చూడండి ఫోన్ కూడా రీచ్ అవడం లేదు అన్నాడు కోపంగా. అతని మాటలతో ఏమనాలో ఆయనకి తెలియక నీళ్లు నములుతూ ఒక పక్కన నిలబడి, ఫ్లైట్ లో ఉండుంటుంది బాబు అన్నారు మెల్లిగా. ఆ మాటతో ఆవేశంగా ఫోన్ ని నొక్కుతున్న వేళకు విశ్రాంతినిచ్చి ఆయన వేపుగా నడిచి, మీకు చెప్పే ఉంటుంది కదా అంకుల్ తను వెళ్ళబోయే సంగతి, అయినా ఎందుకని మీరు నాకు చెప్పలేదు అని అరక్షణం ఆగి, సరే నాకు చెప్పకపోతే పోయారు, తన పరిస్థితి మీకు తెలుసుగా, మీకు చెప్పే ఉంటుందిగా, కారణం ఏమిటో నాకు తెలియకపోవచ్చు, మీకు తెలిసే ఉంటుందిగా, అయినా తనని ఎలా ఒంటరిగా వెళ్ళనిచ్చారు అని అంటాడు. అయినా ఆయన మౌనంగా ఉండడం చూసి, అసలు ఇలా కాదు, తనని ఉద్యోగం నుండి తీసేస్తున్నా, ఇప్పుడే ఈ క్షణమే తనకి చెప్పండి అనేసి కోపంగా అక్కడ నుండి కారు తీసుకుని వెళ్ళిపోయాడు ఆకాష్. అతని వంక వింతగా చూస్తూ శాంతి అని పిలిచి ఆవిడ పలకగానే త్వరగా రా అంటూ లోపలికి నడిచారు చంద్రశేఖర్ గారు.
ఆవేశంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఆకాష్ ఫోన్ ఒక్కసారిగా మోగేసరికి అదే ఏమో అనుకుని చూసిన అతని కనులు మళ్ళీ ఎర్రగా చేస్తూ కనిపించాయి. మరొక పేరు. దాన్ని చూడగానే లిఫ్ట్ చేసి, హలో పవన్, చెప్పు అని అన్నాడు గంభీరంగా. అటువైపు కంగారు పడిపోతూ, సార్, ఆ గిరిధర్ తప్పించుకున్నాడు సార్ అని ఆకాష్ మాట్లాడక ముందే ఎక్కడ చెప్పేస్తాడేమో అన్నట్లుగా నేను చాలా జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాను సార్. బట్ బయటికి వెళ్ళి తిరిగి వచ్చేలోపే అతను ఇక్కడ లేడు అని వస్తున్న చెమటలను తుడుచుకుని అన్నాడు పవన్. అతని మాటలు వింటూనే కార్ని మరోవైపుకు తిప్పుతూ, ఒకవైపు ఆద్య లేదు, మరోవైపు ఆ పృథ్వీ మనిషి తప్పించుకున్నాడు. వాడు పృథ్వీ దగ్గరకు వెళ్ళి ప్రాజెక్టు మాట్లాడిన కాంట్రాక్టర్లు ఫేక్ అని చెప్పినా, లేదా తను కిడ్నాప్ అయ్యాడని తెలిసినా, ఇంతకాలం ఆకాశ తనను కిడ్నాప్ చేసి ఇదంతా చేయించాడని చెప్పినా అదంతా చాలా ప్రమాదంగా మారిపోతుంది పరిస్థితి. ఇప్పటి వరకు పృథ్వీకి ఉన్న అనుమానాలన్నిటికీ ఓ రుజువు దొరుకుతుంది. అలా దొరికిన మరుక్షణం అతను మొదలు పెట్టబోయే హాటికి అంతుండదు. అలా జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటూ ఎదురుగా కనబడుతున్న హైవే మీదకి కాకుండా కింద ఉన్న చిన్న బస్తీలోకి కారుని తిప్పాడు ఆకాష్. కిటికీ నుండి అన్యమస్తకంగా పక్కకి చూస్తూ ఆకాష్తో గడిపిన ప్రతి నిమిషం కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఏ విధమైన భావం కనబరచకుండా నిశ్చలమైన ముఖంతో కళ్ళు మూసుకుంది ఆద్య. అతను ఆఫీస్కి రాగానే ఆమె మీద కోపంతో విరుచుకుపడిన క్షణం నుండి, ఆద్య, నాకు కేవలం అవసరం మాత్రమే అన్న అతని మాట గుండెను వెలిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే దానిని దాటుకుని అతన్ని సారని పిలుస్తూ అతని కళ్ళు కప్పి తను ఎలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో గుర్తు చేసుకుంటుంది. పార్టీ నుండి ఇంటికి వచ్చిన కాసేపటికి మనసంతా ప్రశాంతత ఆవహించగా ఇక దారుణమైన శబ్దాలు చేస్తున్న అక్కడ వాతావరణం మనసుకి మంచిది కాదని అనిపించగా గాఢంగా ఊపిరి వదిలి పరిస్థితులకు బలహీనతలకు లొంగని ఓ నిర్ణయం తీసుకుని ఫోన్ని చేతిలోకి తీసుకుంటూనే ఒక నెంబర్కి డయల్ చేసింది. మరి ఏం జరుగుతుందో ఏంటో. ఆకాష్ ఆద్య గురించి ఎక్కడ వెతుకుతాడో, అసలు ఆద్య ఎక్కడికి వెళ్ళిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. 2 ఎపిసోడ్స్ డైలీ ఇచ్చేదాన్ని అండి. ఇప్పుడు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను. మా మదర్కి హ్యాండ్ బాగా నొప్పిగా ఉంది. దానివల్ల ఇంట్లో కూడా వర్క్ ఎక్కువైంది. ఒక 1 వీక్ అడ్జస్ట్ అవ్వండి. తప్పనిసరిగా 2 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, తప్పకుండా ఇస్తాను 2 ఎపిసోడ్స్, అది మాత్రం షూర్. కాకపోతే ఒక 1 వీక్ టైం పడుతుంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క పార్ట్ 2 ఎపిసోడ్ 2 పెట్టండి అని. నేను ఎప్పుడు 2నే ఇస్తానండి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండడం వలన ఇవ్వడం అవ్వడం లేదు. సో 1 వీక్ లో